చాలా మందికి ఈ సంగతులు అర్థం కావడం లేదు, అర్థం కావాల్సిన అక్కర్లేదు అనుకుంటున్నారు చాలామంది. ఇదే చాలా అవసరంతో కూడి ఆత్మ సంబంధమైన సంగతులని ఈనాడు చెప్పేవాళ్ళు లేరు. ఆత్మ సంబంధమైన సంగతుల విషయమై విచారించే వాళ్ళు ఈనాడు లేరు. గమనం చేయండి. ఇప్పుడు చదవండి నిర్గమకాండం 25:9, 25:8, 25:8 చదువుమా. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను వారిలో నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. ఏం చేశాడు మోషే? దేవుడు నివాసం చేయడానికి ఏం చేశాడు? ఓ ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు. ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు. మీరు అక్కడ చదవండి. తర్వాత 25 నుంచి 40 అధ్యాయం దాకా చదవండి. ప్రత్యక్ష గుడారం గురించే ఉంటుంది. చాలా మటుకు ప్రత్యక్ష గుడారం గురించే ఉంటుంది. మధ్యలో ఒక 2-3 అధ్యాయాలు తప్పితే. గమనించేయండి. ఈ ప్రత్యక్ష గుడారము 3 భాగాలుగా ఉంటుంది. 3 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం అంటే గేట్ దాటుకుంటానే ఉన్న ఫస్ట్ పోర్షన్ ఏమంటారంటే ఆవరణము అంటారు. ఫస్ట్ భాగాన్ని ఏమంటారంటే ఆవరణము అంటారు. దాని తర్వాత ఎంటర్ అవుతూనే లోపలికి వచ్చేదాన్ని ఏమంటారు? పరిశుద్ధ స్థలము అంటారు. ఒక తెర ఉంటుంది, లోపలికి పోతే దాన్ని ఏమంటారు? అతి పరిశుద్ధ స్థలము అంటారు. ఈ ప్రత్యక్ష గుడారానికి దేవుడు 3 భాగాలుగా చేస్తూ వచ్చినాడు. ఈ 3 భాగాలు మానవుని యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆవరణము శరీరానికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధమైనటువంటి స్థలము ప్రాణానికి సాదృశ్యంగా ఉంది. అతి పరిశుద్ధమైన స్థలం మానవుని యొక్క ఆత్మకు సాదృశ్యంగా ఉంది. ప్రత్యక్ష గుడారం యొక్క పోలికది. ప్రత్యక్ష గుడారం ఎవరో కాదు, మానవుడే. దేవుడు నివసించాలనుకున్నది మానవునిలోనే. నేను ఎవరి మధ్య ఉండాలా? మీతోనే ఉండాలి, మీ మధ్యనే ఉండాలి, మీలోనే ఉండాలి. మీలో నివసించాలి అనుకుంటున్నాను, మీరు ఇలాగ ఉండాలి అని ఆయన ఆనాడు చెప్పాడు. గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ఒక మాట చెప్తుంటున్నాను. ఆవరణంలో వెలుగుందా? చెప్పండి. ఆవరణంలో వెలుగుందా? వెలుగుంది. ఎక్కడి నుంచి ఉంది? ఆకాశంలో నుంచి ఉన్న సూర్యుని నుంచి ఉంది. ఆవరణం పైన ఏం గుడారం లేదు. ఆవరణంలో ఏం గుడారం లేదు. గేట్ దాటుకొని లోపలికి వస్తూనే ఏముంది చెప్పండి? ఎదురుగా దహన బలిపీఠం ఉంది. అవతల దాటుకుంటేనే ఉంది గంగాళం ఉంది. ఆవరణంలో అవి 2 ఉన్నాయి. ఆవరణంలో లైటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుని ద్వారా వస్తారు. అంటే లౌకికమైనటువంటి సంగతులు ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయి. లౌకికమైన సంగతులు అక్కడ కొన్ని ఉన్నాయి. అంటే ఏం చెప్పండి? ఆవరణము దేనికి సూచన? శరీరానికి సూచన. నీ శరీరములో ఇంకా లౌకికమైన సంగతులు కొన్ని ఉన్నాయి. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా లౌకికమైన సంగతులు పోవడంలే. దాన్ని దాటుకొని వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది చెప్పండి. లోపల పరిశుద్ధ స్థలం ఉంది. పరిశుద్ధ స్థలములో వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ఒక దీపస్తంభం ఉంటుంది. ఆ దీపస్తంభాన్ని ఏం చేయాలా? యాజకుని పని అది. ఏం చేయాలా? దీపాన్ని వెలిగించి అది నిత్యము వెలుగుచుండునట్లుగా దానికి ఏం చేయాలా? దంచి తీసిన అచ్చ ఒలీవ నూనె దాంట్లోంచి పోయాల. అంటే ఏంటి? మానవుని యొక్క ప్రయాసము ద్వారా వెలిగేటువంటి వెలుగు. మానవుడు ప్రయాసపడకపోతే ఏమవుతుంది? అది ఆరిపోతుంది. మానవుడు ప్రయాసపడకపోతే ఆరిపోతుంది. రాత్రి అంతా మేలుకొని అది వెలుగుతుందా లేదా ఆరిపోయిందా ఏమో చూసుకొని తెల్లవార్దులు మేలుకొని దానికి నూనె పోసుకుంటా, ఒత్తి చూసుకుంటా, అన్ని చూసుకుంటా ఉంటే అది వెలుగుతూ ఉంటుంది. ప్రాణము పరిశుద్ధంగా ఉండాలి అంటే మానవుడు ప్రయాసపడాలి. ప్రాణము మానవుని యొక్క కోరికలకు, సమస్తానికి, మనస్సుకు సంబంధించింది. నీ మనస్సు నిలకడగా ఉండాలి అంటే, నీ కోరికలు చావాలి అంటే నువ్వు ప్రయాసపడకపోతే అవి కావు. ఆ దీపం ఎలగదు. ప్రాణము అనే దీపం ఎలగదు. మూడోది, దానికి లోపల ఎనికి పక్క ఒకటి ఉంది. ఏం చెప్పండి? అతి పరిశుద్ధ స్థలం. అక్కడ లైటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ లైటింగ్ ఉండాలి కదా మరి. అక్కడ లైటింగ్ ఎక్కడి నుంచి ఉంది? అక్కడ లైటింగ్ ఎక్కడి నుంచి ఉందంటే దేవుని మహిమ ద్వారా అక్కడ లైటింగ్ ఉంది. అక్కడ వెలుగు ఎక్కడి నుంచి ఉందంటే దేవుని యొక్క మహిమ ద్వారా ఉంది. నీ ఆత్మలో నీవు వెలిగించబడ్డానికి దేవుని యొక్క మహిమ రావాలి.
దేవుని యొక్క మహిమ నీలోనికి రావాలి కాబట్టే దేవుడు నిన్ను సజీవమైన రాయిగా తీసుకొని వచ్చి ఆ కట్టడములో నిన్ను అక్కడ బిగిస్తే కానీ మహిమ రాదు. అందుకనే అక్కడ నిత్య మహిమలో ఉన్నటువంటి ఆ దేవాలయం ఉంది. అక్కడ సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. అక్కడ ఏం అక్కర్లేకుండానే గొప్ప మహిమ, వెలుగు, తేజస్సు చేత నిండిపోయింది. దాని కొరకు, ఆ దేవాలయం కొరకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకుందాం.